అలాగే ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీలో నాకు వెన్నంటి అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపని లోకేష్ బాబు గారితో సీఎం గారితో మాట్లాడినటువంటి మా శ్రేయోభిలాషి మా ఆప్తులు కొండేపాటి గంగాప్రసాద్ గారికి, అలాగే మా మంత్రివర్యులు పెద్దలు ఆనం రామరాజరెడ్డి గారికి, అలాగే మా నారాయణ గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రి వారికి, మా హోంమంత్రి అనితమ్మ గారికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శ్రేయోభిలాషి మా పీల రవిచంద్ర గారికి, అలాగే ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అలాగే జేఏసీ వారికి, గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గూడూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, లాయర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ శిబిరాన్ని ఇంత దిగ్విజయంగా జరిగినటువంటి పెద్దలు జేఏసీ అధ్యక్షులు మా దశరథరామరెడ్డి గారికి, అలాగే మీ ప్రింట్ మీడియా మా జమాల్ గారికి, అలాగే ప్రతిరోజు అక్కడ కూర్చొని వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గుడిలో కలపండి అని జేఏసీతో సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే వర్కర్స్ కి, అంగన్వాడీ కలపడం లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదటి నా వ్యక్తులు రాజా స్కూటర్ ర్యాలీ చేశారు గూడూరులో. అంటే గూడూరు ప్రజలు మనసులో నెల్లూరు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రారు. అయితే మనసులో మాత్రం కావాలని కోరుకుంటారు. ఎందుకు చెప్తామంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అయితే మందుకు నాకు ఉంది కాబట్టి నేనైతే బతిలాడుతూనే ఉన్నా, ఇవ్వండి 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 అని. అయితే ముఖ్యంగా దీనికి కారణం కూడా చెప్పారు ఇప్పుడే, అన్యాయం ఉందన్నా నేను మళ్ళీ పోవాలని నాకు ఇబ్బంది కూడా ఉన్నాయి, నేనైతే నేను పోరాడన్నా ప్రచారానికి అని చెప్తే రవిచంద్ర గారు లేదమ్మా మేము మాట్లాడతాం, ఆల్రెడీ గంగాప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారమ్మా, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి